సారా రక్కసి కోరలకు గిరిజన గ్రామాల ప్రజలు బలవుతున్నారు. విప్పసార తాగే ఆదివాసీలు రసాయనాలు కలిపిన సారా తాగి మృత్యువాత పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని తిప్పాపురం పంచాయతీ కోరుకొండ గ్రామంలో సారా అమ్మకాలపై మహిళలు సమరశంఖం పూరించారు. ఆ గ్రామంలో విచ్చలవిడి సారా అమ్మకాలు జరుగుతున్నాయి. విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో, పెద్ద వాటర్ ట్యాంకుల్లో సారా నిల్వలు బయటపడ్డాయి. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన సారా తాగి అమాయక ఆదివాసీలు అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అదే రోజు మన మందుబాబుల అలవాటును ఆసరాగా చేసుకొని కొన్ని గ్రామాల్లో గుడుంబా తయారీ ఒక కుటీర పరిశ్రమలా మారిపోయింది. అలాంటి గ్రామాల్లో గోరుకొండ గ్రామం ప్రధానంగా కనిపిస్తోంది. గోరుకొండ గ్రామంలో గుడుంబా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. గ్రామంలో ఎటు చూసినా గుడుంబా తయారీకి వినియోగించే డ్రమ్ములు, భారీ నీటి ట్యాంకులు కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులు చూసిన వారెవరైనా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అమోనియా, బ్యాటరీ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో తయారవుతున్న సారా కారణంగా ఆదివాసీల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అమ్మోనియా, బ్యాటరీ యాసిడ్, చిట్టు వంటి హానికర పదార్థాలతో తయారు చేస్తున్న సారా కారణంగా అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తిప్పాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడని తెలిపారు. కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి మంచాన పడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదివాసీ గ్రామాల్లో ఇప్ప పువ్వు, బెల్లంతో సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన సారాను పండుగల సందర్భంగా మాత్రమే సేవించేవారని, దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి కావని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అధిక లాభాల కోసం ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న సారా సేవించడం వల్ల శరీర అవయవాలు దెబ్బతిని మరణాలు సంభవిస్తున్నాయని వారు వాపోతున్నారు. అలాగనే గ్రామ సంఘం నుంచి కూడా పొదుపుల్లో కూడా ఆడవాళ్ళు బయటకు వచ్చారు. ఇలా అమ్మోను కళ్ళు వండుతున్నారు. బ్యాటరీ ప్రాబ్లం వల్ల 2-3 రోజులు సార్ చెప్పినా కూడా వినట్లేదు. కొంతమంది మనుషులు అది తాగి చనిపోయటం కూడా జరుగుతుంది. దానివల్ల సీములు కూడా వస్తున్నాయి. ఇలా మేము చెప్పినప్పుడు వాళ్ళు వినకోకుంటుంటే రేషన్ కార్డులు కూడా తీసేసేటట్టున్నాం. టోర్ బియ్యం కూడా ఇవ్వమనేసి మేము చెప్తున్నాం. మరి మంచిగా ఉండాలని మేము ఆలోచించి ఆడవాళ్ళంతా బయటికి వచ్చాము. ఈ ఇప్పసార లేకుండా, అమోను కళ్ళు లేకుండా, ఏం లేకుండా మంచిగా ఉండాలని అందరూ బయటికి వచ్చాము. ఈ ఊరు అంతా చూసి అన్ని ఊర్లలో కూడా అలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ పేరు ప్రమీల, మాది తిప్పాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఊరు పక్కన గోరుకొండ అనే గ్రామంలో ఇలా సారా ఉండడం వల్ల, సారా అంటే పప్పుల సారా కూడా కాదు, అది అమూని వేస్తున్నారు. బ్యాటరీ వల్ల పౌడరు, చిట్టి అన్నీ వేసి ఒక మనిషి ప్రాణాలు తీస్తున్నారు. అది తాగిన ఆదివాసీ జనాలు అంతా మొత్తం చనిపోవడం జరుగుతుంది.